అడవిడ్ ఎక్కువ కాదు, తిరుపతిలో మీకు ఏదో పొజిషన్ ఇచ్చారు ఆహా, అని చెప్పేసి అది అడవిడ్ అడవిడ్. ఇచ్చారని చెప్పేసి. అది అది ఏమంటారు, వైరల్ అయింది. ఉమ్, అది ప్రజలలో, హిందువుల్లో వాళ్ళ వాళ్ళ ఆలోచన, ఈయన ఉంటే బాగుండని, ఈయనైతే మాట్లాడతాడని. కానీ ఒకడికి ఉంటే కాదు కదా, వెంకటేశ్వర అనుకుంటే అవుతుంది. అయితే నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పిన మాట ఏమిటంటే, మొన్న కూడా సీఎం ఉమ్, ఫస్ట్ ప్రమాణ స్వీకారం అవగానే తిరుమల వెళ్ళగానే ఒక చాలా వ్యాలిడ్ మాట చెప్పారు. ఏంటిది? మీరు ఏ దేవుడితో అయినా పెట్టుకోండి, వెంకటేశ్వరతో పెట్టుకోవద్దు అని. ఉమ్, మనం చాలా తూర్లు చూసినాం. వేషాలు ఎవరెవరు వేసిన వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. తిరుమలలో అంటే భక్తులని కష్టపెట్టినా, ఇబ్బంది పెట్టినా, అంటే భగవంతుడు శాస్త్రాల్లో ఏం చెప్పాడంటే, తనని దూషించిన, తనని అన్న ఆయన అంత రియాక్ట్ కాడు, కానీ భక్తులకి ఏమన్నా అయితే అని రియాక్ట్ అవుతాడు. ఇన్ని వేల లక్షల కోట్ల మంది భక్తులు వస్తున్నప్పుడు అందరూ శుద్ధ భక్తులు అని చెప్పలేము, కానీ ఒక్కడున్న ఆ ఒక్కడి కోసం ఆయన రియాక్ట్ అవుతాడు. ఉమ్. డబ్బులు ఇచ్చేసి తొందరగా దర్శనం చేసుకోవాలి, దగ్గర దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు భగవంతుడి దగ్గర కారు. మీరు కూడా స్పెషల్ దర్శనంలో పోతారు కదా మరి? అసలు నేను ప్రయత్నమే చేయనుగా. వైష్ణవులకి ఎర్లీ మార్నింగ్ 3 o'clock దర్శనం ఉంటుంది కదా, అది సాత్మార్ మీరు దాంట్లో వెళ్ళారా? కాదు నాన్న, ఇప్పుడు అది ఎప్పటి నుంచో వచ్చేటువంటి ఆ సాంప్రదాయానికి నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుని వెళ్ళినంత తేడా లేదు. ఆ సాంప్రదాయం అది. వైష్ణవులకు ఎందుకు సాంప్రదాయం, వేరే వాళ్ళకి ఎందుకు లేదు? అది వైష్ణవ దేవాలయం కాబట్టి. దేవాలయం వాళ్ళదని చెప్పేసి నిరూపించడానికి మరి నార్మల్ జనాలు 4 రోజులు 5 రోజులు లైన్ లో ఉంటున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అది స్వామివారు ఘన విష్ణువు అన్నమయ్య కొనియాడాడు, రామానుజాచార్యులు వారు నిరూపించారు. కానీ అన్నమయ్య ఏమన్నాడంటే, నీ వలన కొరతే లేదు మరి నీతి కొలది తామెరవు, ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరినయటులు. అలా ఆయన్ని ఎలా భావిస్తే అలా అనుకోండి. కాకపోతే అది వైష్ణవ క్షేత్రం కాబట్టి ఆ ప్రయారిటీ ఉంది. ఇప్పుడు సామాన్యులు అంటే ఈ టిక్కెట్లు అవి ఎవరు పెట్టారు? గవర్నమెంట్ పెట్టారు. దేవుడు అందరికి సమానమా లేకుంటే హెచ్చు తగ్గులు ఉన్నాయా? గవర్నమెంట్ చేసేది. దేవుడు ఆయన చెప్పాడుగా, సమూహం సర్వభూతేషు. దేవుడు అందరికి సమానమా? సమానం ఆయన చెప్పాడుగా. మరి దేవుడి దగ్గర విచక్షణ ఎందుకు? విచక్షణ గవర్నమెంట్కి ఉండాలి బుద్ధి. టికెట్లు పెట్టింది ఎవరు? టికెట్లు పెట్టినా, టైం ఇచ్చినా, డబ్బు పెట్టుకుంటే, ఇప్పుడు డబ్బు ఉన్నోడు ₹1,00,000 విడిపోతాడు, డబ్బు లేనోడు లైన్ లో అది పోతాడు. పెట్టింది ఎవరండి? డబ్బు లేనోడు 4 రోజులు లైన్ లో ఉంటుంది కదా, మరి తప్పు కదా? తప్పే, అది గవర్నమెంట్ పెట్టింది. దానికి మీరు ఖండించవచ్చు కదా మరి. దానికి మీరు ఖండించవచ్చు కదా. ఎన్నిసార్లు ఆల్రెడీ ఖండించాం. డబ్బులు ఇద్దని చెప్పాం, టికెట్లు కొనుక్కుని వెళ్ళొద్దని చెప్పాం, అసలు దేవాదాయ శాఖ ఎత్తిపాడేయాలని చెప్పాం, అన్ని చెప్పించాంగా. దేవాదాయ శాఖ పెట్టింది ఎన్టీ రామారావు గారు కాదు కాదు, ఇప్పుడు దాన్ని నిరూపించి అవన్నీ తీసుకొచ్చి కాదు. ఎన్టీఆర్ అని 30 ఏళ్ల క్రితం కదా. దేవాదాయ శాఖ వయసు దాదాపు 80-90 ఏళ్ళు దాని వయసు. ఇన్ కేస్ ఇప్పుడు మీకు తిరుమలలో పొజిషన్ ఇచ్చారనుకోండి, ఈ మార్పులను చేర్పులను చేసే అవకాశం ఉందా? నా పరిధిలో ఎన్ని ఉంటే అన్ని చేస్తాను. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఎన్ని కుదిరితే అన్ని చేస్తాం, స్వామివారు అనుగ్రహిస్తే కదా. అంటే దేవుడు మనం ఇక్కడుండి కొలుచుకుంటే మన కళ్ళ ముందు కనిపిస్తాడు, ఎక్కడున్నా కనిపిస్తాడు కదా. మరి తిరుమలకు వెళ్ళడమే దేనికి? ఆ స్థాయి పొందడానికి. స్థాయి దేవుని దగ్గర ఏముంటుంది? ఏముండదు కదా, అందరు సమానులే కదా. నువ్వేదో చెప్పావు కదా ముందు, ఏం చెప్పావు? ఇక్కడ నాకు కనపడతాడే చెప్పావు కదా. ఆ స్థాయి నీకు రాలే కదా, అది రావడం కోసం ఇవన్నీ. ఒక్కసారి వెళ్ళారు, మరి ఆ విచక్షణ అక్కడ చూపించడం అనేది, టికెట్స్ అనేది లక్షలు పెట్టేదానికంటే తగ్గించే అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టికెట్స్ పెంచారు,
అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టికెట్ రేటు నార్మల్ గా ఉంది. టికెట్ అనేది తప్పు కదా. కాదు నాన్న, ఇప్పుడు దేవాలయం అనేది ప్రభుత్వం దృష్టిలో ఏంటి? ఎర్నింగ్ పాయింట్, ఓకే, డబ్బులు వచ్చే ప్లేసు. తిరుమల మీద ఏ గవర్నమెంట్కైనా ప్రేమ ఎందుకు ఉంటుంది? డబ్బులు వస్తాయి కాబట్టి, అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు ఆ డబ్బులు అక్కడికంటే ఇక్కడ వస్తున్నాయి అనుకో, ఇదే గొప్ప కూడా అయిపోద్ది. ఓకే, వెంకటేశ్వర స్వామి మీద భక్తి అలాంటి ఆలోచనలు ఏం కాదు అక్కడ. బికాస్ ఆఫ్ మనీ ఫ్లోటింగ్, అంతే. అక్కడ వెంకటేశ్వర స్వామి భక్తి ఏం కాదు. 7 కోట్ల పేర్లు చెప్పమని చూద్దాం. నేను ఎన్నిసార్లు చెప్పాను? ఎవరైనా చైర్మన్ అవ్వాలన్నా, ఈవో అవ్వాలన్నా, అక్కడ ఏ పని చేయాలన్నా దే మస్ట్ నో. కనీసం ఒక 100 ప్రశ్నలకి 70 ప్రశ్నలకి ఆన్సర్ తెలియాలి వాడు. ఎందుకని ఎవరి దగ్గర పని చేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు టీసీఎస్ ఒక కంపెనీ ఉందా? తెలుసు. అందులో పని చేయాలంటే ఏం రావాలి? ముందుగా నా జాబ్ కు నా క్వాలిఫికేషన్ దానికి తగ్గట్టు రావాలి కదా. కాబట్టి తిరుమల ఎవరిది? వెంకటేశ్వర స్వామిది. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. సో అక్కడ జాబ్ కావాలంటే ఆయన గురించి తెలియాలి కదా. అదేదో మెటీరియల్ ప్లేస్ కాదు కదా. ఎవరో అడిగారు, మీరు ముందు ఏం చేస్తారు ఒకవేళ మీకు అధికారం వస్తే అన్నారు. ఏం చేస్తాం? శుద్ధి చేస్తాం. తిరుమలలో, తిరుపతిలో, టీటీడీలో ఓన్లీ హిందువులే ఉండాలి, ఎందుకంటే అది హిందూస్ ప్లేస్ కాబట్టి. సింపుల్. అలా చాలా. ఇప్పుడు మనకున్న ఆలోచనలన్నీ అమలవ్వాలంటే వీ నీడ్ పవర్ టు డూ. ఆయన కదా అందరికంటే ఎక్కువ అధికారం ఉన్నవాడు, జగన్నాయకుడు. అది ఆయన ఇష్టం. ఇప్పుడు మతం మారుతున్న ప్రజలకి, రకరకాల మనుషులకి మామూలుగా ఉండని చెప్పొచ్చు కదా. మీ వేషధారణ ఎందుకు వేసుకున్నారు? కాషాయం దుస్తులు వేసుకొని కాదు నాన్న. ఇప్పుడు నేను మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత ఇది వేసుకోలేగా. అంతకుముందుకు వేసుకున్నారా? మరి నేను 22 ఏళ్ళకి ఇస్కాన్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఎంత? ఇది 2024, 1999. నువ్వు షార్ట్ వేసుకునేందుకు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయకూడదు? చేయొచ్చు. నేను చేస్తే రానేమో, అంతే. గుళ్ళోకి రావద్దు. నాకు నీకు ఇవ్వను కూడా, అంతే. నేను వాడు ఎవడో నన్ను కలవడానికి వచ్చాడు, గెట్ లాస్ట్, లెక్కరు నాట్ ఎలవడు. మామూలు దుస్తులు వేసుకొనైనా చేయొచ్చు కదా. మీరు కాషాయం దుస్తులు వేసుకోవడానికి కారణం ఏంటి? దానికి దీనికి లింక్ కాదు కదా. అది నేను స్వీకరించాను మా గురువు గారి దగ్గర దీక్ష. ఇప్పుడు ఈ టాపిక్ కి దానికి సంబంధం లేదుగా. నేను మా గురువుగారి దగ్గర దీక్ష స్వీకరించాను, ఇలా ఉన్నాను. ఈ టాపిక్ ఇది అవసరం మాట్లాడుతున్నాను, దానికి సంబంధం లేదుగా. దీక్ష అంటే ఏంటి అసలు? వెరీ గుడ్, ఇది మంచి ప్రశ్న. మనం సాధన చేస్తూ ఒక గురువుని ఆశ్రయించి ఆయన చెప్పిన విధానంలో, అంటే మాకైతే ఈ గౌడీయ సాంప్రదాయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. మాంసం, మద్యం, ఈ సిగరెట్టు, కాఫీ, టీ, వెల్లిపాయ, జోదం ఇలాంటివి ఏమీ లేకుండా రోజు జపం చేస్తూ భగవద్గీత, భాగవతం చదువుతూ ఇలా భక్తి మార్గంలో మనం నడుస్తే గురువుగారు దీక్షిస్తారు. అది కొనసాగించాలి, అంతే. అది ఎల్లకాలం కొనసాగించాలా లేకుంటే? ఎల్లకాలం కొనసాగించడానికే తీసుకోవాలి, ఫ్యాషన్గా తీసుకోకూడదు. ఇప్పుడు నువ్వేం అడగాలో నేను చెప్తాను. హాట్ టాపిక్. నిన్న ఒక జాతి తక్కువ వాడు పార్లమెంట్లో ఏమన్నాను? అదే వస్తుంది. ఓ జాతి తక్కువ వాడు అంటే వాళ్ళ తాత ముస్లిము, వాళ్ళ నాయనమ్మ పెళ్లి చేసుకుంది పార్సీ, వీళ్ళమ్మ బార్ డాన్సరు, ఎట్లీ క్రిస్టియను. ఈ రోజు అది నిన్న జరిగింది దానికి, ఈ రోజు కూడా జరిగింది దానికి. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాని విషయం. గారు ఎందుకు వాడికి, గాండు గాడికి? వాడు గాంధీయే కాదు, గాంధీకి ఆ గాండు గాడికి సంబంధం లేదు. వాడు శంకర జాతి. ఈ నాట్, వాడి పేరు రాహుల్ విన్సీ. వాడికి గౌరవం ఏంటి? ఈ దేశానికి సంబంధం లేని దరిద్రుడు వాడు. వాడి పార్టీ విదేశీ, వాడు విదేశీ, వాళ్ళ అమ్మ విదేశీ. ఆ విదేశస్తుడు ఓట్లు వేసిన వాళ్ళు కూడా విదేశస్తులు పుట్టినోళ్లే. అందుకే హిందువులంతా ఓ మాట అన్నాడు,
హిందువులంతా కసాయి వాళ్ళు. ఆ మాట నిజం చేసుంటే ఈ దేశంలో కాంగ్రెస్ ఉండదు, పాకిస్తాన్ పుట్టి ఉండదు. వాడు చెప్పింది నిజం చేయాలని కోరుకుంటున్నా. అంటే హిందువులందరూ కసాయి వాళ్ళు కావాలి. అవ్వాలి. ఎందుకు కసాయి వాళ్ళు అవ్వాలి? ఇలాంటి దరిద్రం లేకుండా ఉండటానికి. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? హిందువులు కషాయోళ్ళు అయింటే. ఇన్ని వేల దేవాలయాలు ఎందుకు ధ్వంసం అయిపోయినాయి? ఈ రోజు కూడా రోజు ఆవులు ఎందుకు కోయబడుతున్నాయి? ఇప్పుడు ముద్దరామయ్య అని కాంగ్రెస్ సీఎం, ఎక్కడ? కర్ణాటక. వాడు గుళ్ళో డబ్బులు 500 కోట్లు తీసుకుని వాడు ముస్లింలకి సగం, క్రైస్తవులకు సగం పంచిపెట్టాడు. పంచిపెట్టింది కాక 10 ఏళ్లలో పూజారులు తీసుకున్న జీతాలు వెనక్కి ఇవ్వాలన్నాడు. ఎవ్రీ ఛాన్స్. వాడెవడో వేణుగోపాల్ అంట, కాంగ్రెస్ ఎంపీ, వాడి పేరు అది. వాళ్ళ లక్కూర్ గారు ఏమంటాడంటే, భగవద్గీత ఇన్స్పిరేషన్ తీసుకుని గాంధీని చంపాడు గాడ్సే అంటాడు. ఇప్పుడు భగవద్గీత ఇన్స్పిరేషన్తో అయితే కొత్త దేశాలు ఏం పుట్టలేదు కదా. మరి పాకిస్తాన్ ఏ ఇన్స్పిరేషన్తో పుట్టింది? బంగ్లాదేశ్ ఏ ఇన్స్పిరేషన్తో పుట్టింది? కాశ్మీర్లో ఈ రోజు కూడా మొన్న వైష్ణోదేవి దగ్గరికి వెళ్తుంటే బాంబు దాడి ఏ ఇన్స్పిరేషన్తో, ఏ పుస్తకంతో ఏర్పడింది? ట్విన్ టవర్స్ కూల్చడానికి ఏ పుస్తకం ఇన్స్పిరేషన్ అయింది? మతం. ఏదది? నాటకాలు వేయకూడదు. ఏ మతం అది కూడా చెప్పాలి. ఏ పుస్తకం వాడి మస్తకంలోకి ఎక్కితే వాడు ఇంజనీర్ చదివినోడు అలా దిగజారాడు. కాబట్టి నపుంసకులు మాత్రమే రాహుల్ అనేటువంటి జాతకువాన్ని సపోర్ట్ చేస్తారు. చెప్పండి. సరే, మీరు రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, కానీ రాహుల్ గాంధీ కంటే ముందు అదే సభలో ఉన్న వాళ్ళు 4 మాటలు అన్నారు కదా. మరి ఇంకేంటి? హిందూ రాజ్యాంగం సవరణ చేస్తా అని చెప్పేసి మోడీ గారు అన్నారు. ఎవడయ్యే సొత్తు సవరణ చేయడానికి ఎవరన్నారు? ఇది ఇంకో మినిస్టర్ అన్నాడు. ఏమని? రాజ్యాంగ సవరణ ఎందుకు చేస్తారు? ఎవడయ్యే సొత్తు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారా? ఇప్పుడు రాజ్యాంగం మొదటిసారి ఏం సవరణ కాదుగా. ఇప్పుడు ఎన్నిసార్లు అయింది? ఒకసారి నెట్లో కొట్టు కదా. రాజ్యాంగ సవరణ రిపీటెడ్గా జరిగే విషయం. అది అందులో టాపిక్ ఏముంది అసలు? మరి అంబేద్కర్ గారే మా కులదేవుడు, కులదైవం అని రకరకాలు చెప్పుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? మరి పొద్దున్నేస్తే బైబిల్ చదివి సాయంత్రం జై భీమ్ అంటారు కదా. జై భీమ్ నినాదానికి 50-50 కాలం మనం ఏం చెప్తాం నాన్న? నీతి లేని వాడికి ఏం చెప్తాం మనం? వాడేమో చెప్పుకునేది బుద్ధిస్టు, సండే అయితే గో టు క్రైస్ట్, సర్టిఫికెట్లో హిందూ. సరే, తను బుద్ధిస్ట్ అయిండు, కానీ మొట్టమొదటిసారి తను పుట్టింది వేరే మతంలో అయినా వేరే క్యాస్ట్లో అయినా, చదువుకుంది తన స్నేహితులైనా ప్రతి ఒక్కరూ, తను చేసుకున్న భార్య అయినా సరే బ్రాహ్మణులే. తను చదువుకోవడానికి అంబేద్కర్ గారికి ప్రతి ఒక్కటి హెల్ప్ చేసింది బ్రాహ్మణులే. తన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా తన హైయర్ స్టడీస్కి హెల్ప్ చేసి డబ్బులు ఇచ్చి పంపించింది కూడా బ్రాహ్మణులే. తను ఫస్ట్ పార్టీ స్టార్ట్ చేసింది కూడా బ్రాహ్మణులతో కలిపి స్టార్ట్ చేశాడు. కానీ బౌద్ధ మతానికి వెళ్ళడానికి, అంటే హిందూ మతంలో ఏం తప్పు ఉంది, తను బౌద్ధ మతం వెళ్ళడానికి కారణం ఏంటి? ఆయన కొందరి బిహేవియర్ వలన ఆయన హట్ అయ్యాడు. సో హట్ అయినప్పటికీ కూడా ఆయన ఈ దేశంలో ఇక్కడ సంబంధించిన, ఎక్కడ ఉద్భవించిన బౌద్ధంలోకి వెళ్ళాడు తప్ప ఆయన వాళ్ళు ఎరవేసిన ఇస్లాం, క్రైస్తవం ఎందుకు బౌద్ధంలో పోవడం కదా. హిందూ మతంలో ఉండి దాన్ని సంస్కరించవచ్చు. అఫ్ కోర్స్ నాన్న, ఆయన హెల్త్ సహకరించాలి, ఆయన పరిస్థితి సహకరించాలి, ఆయనకున్నటువంటి అగ్రెసివ్ మూడ్కి ఏదో ఒక మార్పు చేయాలని చేశారు. కానీ ఆయన విపరీత ధోరణికి పోలేదు. బౌద్ధం ఏం చెప్తుంది మామూలుగా? సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. ఇంకా అసలు బౌద్ధం బేస్ పాయింట్ ఏంటి? అహింస. ఎవరన్నా చూపించొద్దాం, అర్థమైంది తినేస్తుంటారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంకో పాయింట్ కూడా చెప్తాను, చెప్పండి. ఇప్పుడు